ఆ సాధువు అతడిని చూడగానే ఒక్కసారిగా షాకు గురవుతాడు. ఎందుకంటే ఆ డ్రాగన్ కింగ్ ఎవరో అతనికి బాగా తెలుసు. అతను ఎవరో అందరికీ చెప్పాలని సాధువు ప్రయత్నిస్తాడు, కాని విపరీతమైన భయం వల్ల నోటమాట రాదు. అప్పుడు చెల్లి సాధువుతో, భయపడకండి, మన దగ్గర బోలెడంత మంది సైనికులు ఉన్నారు, ఈ రాక్షసుడి పని పట్టేద్దాం అని చెప్పి జనాన్ని ముందుకు ఉసిగొల్పుతుంది. సాధువు వారిని ఆపి డ్రాగన్ కింగ్ దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కాని రాజు అతడిని ఆపి, ముందుకు వెళ్లకు, వాడు నిన్ను చంపేస్తాడు అని హెచ్చరిస్తాడు. సాధువు నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించినా భయం వల్ల గొంతు పెగలదు. పైగా జనం అతడిని అస్సలు మాట్లాడనివ్వరు. పాపం నిజాన్ని మనసులోనే దాచుకుని నిస్సహాయంగా ఉండిపోతాడు. అతను మనసులో ఇలా అనుకుంటాడు, ఓరి మూర్ఖుల్లారా, ఇతను రాక్షసుడు కాదు, సాక్షాత్తు డ్రాగన్ కింగ్. ఇతను తలుచుకుంటే మనమంతా నిమిషాల్లో మాయమైపోతాం. కాని ఆ జనం సాధువు చెప్పేది పట్టించుకోకుండా డ్రాగన్ కింగ్ ను గాయపరచడానికి ముందుకు వెళ్తారు. డ్రాగన్ కింగ్ తన భార్యాబిడ్డలను రక్షించుకోవడానికి వారి ముందు కోపంగా నిలబడతాడు. కాని ఆ మూర్ఖులకు ఏమీ అర్థం కాదు. చాలా కష్టపడి సాధువు డ్రాగన్ కింగ్ ఆధ్యాత్మిక బిడ్డ అని అరుస్తాడు. దానికి అందరూ, ఏం చెప్తున్నావో మాకర్థం కావడం లేదు, కాస్త స్పష్టంగా చెప్పు అంటారు. అప్పుడు చెల్లి ఇలా అంటుంది, బహుశా ఇతను నా బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు. ఆ బిడ్డ గొప్ప శక్తులతో పుట్టబోతున్నాడు. వాడు పుట్టకముందే మనం వీళ్లందరినీ అంతం చేయాలి అని సైనికులను ముందుకు పంపుతుంది. డ్రాగన్ కింగ్ యుద్ధానికి సిద్ధమవుతుండగా హీరోయిన్ అడ్డుపడుతుంది. అతడిని ఏమీ చెయ్యవద్దని, తను అతడిని ప్రేమిస్తున్నానని అందరికీ చెబుతుంది. తన తండ్రి ఆమెను ఆపడానికి ప్రయత్నించినా ఆమె వినదు. రాక్షసుడైతే ఏంటి, నేను అతడిని ప్రేమిస్తున్నాను. మనుషులు అని చెప్పుకునేవాళ్లే నిజానికి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. కనీసం రాజు కుటుంబం కూడా అతడిని ఆదరించడం లేదు. అందరూ రాక్షసుడు అంటున్నా తను మాత్రం నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. అందుకే నేను అతడిని వదులుకోను. నేను ఉండగా ఎవరూ అతడిని ఏమీ చేయలేరు అని తెగేసి చెబుతుంది. దీంతో అందరికీ కోపం వస్తుంది. చెల్లి, సరే, నీకు ఆ రాక్షసుడే కావాలంటే నీతో పాటే వాడిని కూడా అంతం చేస్తాం అని అంటుంది. అప్పుడు సాధువు కోపంతో ముందుకు వచ్చి చెల్లిని చెంపదెబ్బ కొడతాడు. పిచ్చి పిల్ల, నేను నిన్ను ఎప్పటినుంచో ఆగుమని చెబుతున్నాను, నీ ముందు ఉన్నది ఎవరో తెలుసా అని అడిగి మళ్లీ షాక్లోకి వెళ్ళిపోతాడు. చెల్లి ఏడుస్తూ, బహుశా ఇతను కూడా ఒక రాక్షసుడే అని మీరు నన్ను ఆపుతున్నారా అని అడుగుతుంది. సాధువు మనసులో, ఇతను డ్రాగన్ కింగ్ అని ఎలా చెప్పను, నా నోటి నుండి ఆ మాట ఎందుకు రావడం లేదు అని మథనపడతాడు. అంతలో డ్రాగన్ కింగ్ తన అసలు శక్తిని బయటకు తీస్తాడు. అతని వెనుక నుండి ఒక భారీ నీలిరంగు డ్రాగన్ ఉద్భవించి ఒక్క దెబ్బతో అందరినీ చెల్లాచెదురు చేస్తుంది. పరిస్థితి భయంకరంగా మారుతుంది. ఈసారి డ్రాగన్ కింగ్ అందరినీ అంతం చేయడానికి సిద్ధపడి తన శక్తులతో ఒక భారీ హస్తాన్ని సృష్టిస్తాడు. ఆ రాక్షస హస్తం కింద అందరూ నలిగిపోతూ అణచివేయబడతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 12 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.